నమస్కారం అండి. నేను నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మన మీద, మన ఛానల్ మీద కక్ష సాధింపు చేస్తున్నాడు. మన ఛానల్ని ఎలాగన్నా డిలీట్ చేయించడానికి యూట్యూబ్కి మెయిల్ పంపిస్తున్నాడు అని బాధపడుతూ వెనకాల ఒక శాడి బీజియం పెట్టి ఒక వీడియో చేయడం జరిగింది. యాక్చువల్లీ ఆ వీడియో కాన్సెప్ట్ వేరు. ఆ వీడియో చేయడానికి ప్రధాన కారణం చింతా ప్రదీప్ అనే ఒక వ్యక్తి నారా లోకేష్ గారి మీద ఒక వీడియో చేయడం జరిగింది. మన ఛానల్కి యూస్ పడిపోయింది, వ్యూవర్షిప్ రావటం లేదు. దానికి కారణం నారా లోకేష్ గారు మన ఛానల్ని తొక్కేయాలని, డిలీట్ చేయించాలని నారా లోకేష్ గారు చాలా ప్రయత్నిస్తున్నాడు అని వాడు ఆ వీడియోలో మాట్లాడితే వాడికి కౌంటర్గా నేను వీడియో చేసి నీ ఛానల్ని నారా లోకేష్ గారు తొక్కాలని ప్రయత్నిస్తున్నాడు, అయితే నా ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి తొక్కాలని ప్రయత్నిస్తున్నాడు, యూట్యూబ్కి మెయిల్ పంపిస్తున్నారు అని వాడికి కౌంటర్గా ఆ వీడియో చేయడం జరిగింది. అయితే చాలామంది మనోళ్ళు వీడియోని పూర్తిగా చూడకుండా వాళ్ళు ఆ తమ్నెయిల్ లేకుంటే నేను బాధపడిన ఆ 2 నిమిషాలు ఆ వీడియో చూసేసి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. అన్న బాధపడబాకండి, నేను మీ వెంట ఉంటాము, మీరు మీకు ఈ ఛానల్కి మీకు ఏం కాదు, మేము సపోర్ట్ చేస్తామని చాలామంది పాజిటివ్గా కామెంట్ చేశారు. సంతోషం కాదంతంలా. కానీ నేను మాట్లాడిన కాన్సెప్ట్ వీడియోని కొద్దిగా ఓపికగా గనక ఒక 5 నిమిషాలు గనక చూడగలిగితే అసలు కాన్సెప్ట్ మీకు అర్థమయ్యి ఉండేది. బట్ ఎవరు కూడా 3 నిమిషాల కంటే ఎక్కువ చూడలేకపోయారు. అది కొంచెం బాధ అనిపించింది. నిజంగా వీడియో చాలా మంచి వీడియో, మంచి కాన్సెప్ట్ వీడియో, చాలా ఇంప్రమేటివ్ వీడియో. అది అలాంటి వీడియో చూడకుండా తొందరపడి కామెంట్లు చేసేసారు అని చెప్పి కొద్దిగా బాధ అనిపించింది. బట్ మీరు చూపించిన ప్రేమ నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఏం పర్లేదు, మళ్ళీ ఒకసారి వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో లింక్ కింద ఇస్తాను, ఒకసారి అది ప్లే చేస్తే దాని మీద నొక్కితే డైరెక్ట్గా ఆ వీడియో ఓపెన్ అవుద్ది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను మాట్లాడిన లేదా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషను ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.